అసలు ఈ శూలానికి రామాయణానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఫ్రేమ్ లో ఎక్కడ గమనించినా మహేష్ బాబు గారు పృథ్వీరాజ్ గారిని వదలట్లేదు, అంటే కుంభని. ఎందుకు? అసలు రాముడు వదులుతున్న ఈ బాణానికి ఈ మూవీకి సంబంధం ఏంటి? అసలు ఈ పిక్ ని గమనిస్తే, ఈ చిన్న మాత కేవ్లోని ఈ పిక్ ని గమనిస్తే, ఈమెని గమనిస్తే ఇద్దరు వేరే వేరేలా కనిపిస్తున్నారు. అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి? అసలు ఈ మంకీని ఎందుకు కాపాడుతున్నారు? అసలు ఈ మంకీ ఇక్కడికి ఎలా వచ్చింది? అందరు గమనించిన డీటెయిల్స్ ఒకలా ఉన్నాయి, నేను గమనించిన డీటెయిల్స్ ఒకలాగా ఉన్నాయి భయ్య. ఎవరైనా నా పర్స్పెక్టివ్ లో చెప్తారా అని చూశాను భయ్య, కానీ ఎవరు కూడా నా పర్స్పెక్టివ్ లో చెప్పినట్టు అనిపించలేదు భయ్య. అలాగని నేను చెప్పింది కరెక్ట్ అని అంటలేను భయ్య. ఎవరు చెప్పినా థియరీసే భయ్య, గెస్ చేసి చెప్పడమే అంతే డీటెయిల్స్ ని బట్టి. కానీ నేను చెప్పే డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా వేరే ఛానల్లో మాత్రం మీరు చూడరు భయ్య, ఇది మాత్రం నా గ్యారంటీ. కావాలంటే వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు పృథ్వీరాజ్ సుకుమారాన్ని అంటే కుంభాని ఈ ఫ్రేమ్ లో గమనించిన, ఏ ఫ్రేమ్ లో గమనించినా గానీ మహేష్ బాబు గారు వదలట్లేదు. ఎందుకు? అసలు అందరు థియరీస్ వింటే నాకంత రిలవెంట్ గా అనిపించలే భయ్య. ఒకవేళ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని చంపాలనుకుంటే అంత పర్టికులర్ గా అతన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు? వాట్ ఇఫ్ వాళ్ళిద్దరూ ఒకవేళ ఫ్రెండ్స్ అయితే, తన ఫ్రెండ్ కోసమే మహేష్ బాబు ఇదంతా చేస్తే, అంటే రుద్ర దెబ్బ అదర్స్ కదా, అదేంటి భయ్యా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే మరి అసలు మెయిన్ విలన్ ఎవరు అని అనుకుంటున్నారా? వెళ్దాం అక్కడికే వెళ్దాం. మహేష్ బాబు గారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి ఫ్రెండ్ అని అనుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది భయ్య. అదేంటిదంటే ఈ పిక్ చూడండి భయ్య. ఈ పిక్ లో చూసినట్టయితే మనం మహేష్ బాబు గారు శివునికి పెద్ద ఫ్యాన్ గా చూపించారు భయ్య. అలాగే మీరు రామాయణంలో గమనించినట్టయితే కుంభకర్ణుడు అండ్ రావణాసురుడు కూడా శివునికి పెద్ద భక్తులే. సో ప్రజెంట్ జనరేషన్ లో కుంభాని కుంభకర్ణుడితో పోల్చారు కాబట్టి మేబీ ఆ థియరీ ప్రకారంగా కూడా ఒక విధంగా ఫ్రెండ్ అని అనుకోవచ్చు. కానీ ఈ థియరీ మాత్రంగానే కన్ఫర్మ్ గా చేసుకోలేదు. అంటే ఒకే దేవుణ్ణి పూజించినంత మాత్రాన ఫ్రెండ్స్ అయిపోతారా భయ్య అని అనుకోవచ్చు. దీనికి నా దగ్గర ఇంకో డీటెయిల్ ఉంది, ఇదే థర్డ్ డీటెయిల్. ఈ డీటెయిల్ గమనించినట్టయితే ఈ మహేష్ బాబు గారి చేతిలో ఓ త్రిశూలం ఉంది. ఈ త్రిశూలం గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశా భయ్య. అనంటే రాజమౌళి గారు చెప్తూ ఇది రామాయణంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం నేను తీస్తానని అనుకోలేదని చెప్పారు భయ్య. ఆ ఇంపార్టెంట్ ఘట్టంలో గమనించినట్టయితే కుంభకర్ణునికి ఒక ఆయుధం ఉంటది భయ్య. ఆ ఆయుధం ఏంటో కాదు, శూలం భయ్య. ఆ శూలం శివుని ఆజ్ఞతో వచ్చింది భయ్య. ఆ శూలం ని వాడే రామాయణంలోని యుద్ధకాండలో రాముణ్ణి చంపుదామని, అంటే రాముణ్ణి అండ్ వానర సేనని చంపుదామని కుంభకర్ణుడు అనుకుంటాడు భయ్య. ఒకవేళ అంటే ఇది జస్ట్ థియరీనే, ఒకవేళ ఆ ఆయుధం గనక ఇదే అయితే, అంటే కుంభకర్ణుని ఆయుధం రుద్రుని చేతికొస్తే, ఆ ఆయుధం తోటే మరోసారి యుద్ధం జరిగితే వేరే లెవెల్లో ఉంటుంది కదా భయ్య. నెక్స్ట్ డీటెయిల్ ఏంటంటే చిన్న మాతాదేవి గురించి. ఈమె ఒక ఉగ్ర రూపం దాల్చిన దేవత అన్నమాట. తనకి దాకిని అండ్ వర్ణిని అనే ఇద్దరు సహచరులు కూడా ఉన్నారు భయ్య. మందాకిని నదిలో వీరు ముగ్గురు స్నానం చేస్తుండగా పార్వతీ దేవికి బ్యాడ్ ఫీలింగ్స్ అనేటివి వస్తాయి భయ్య. అనంటే ఆ నదిలో స్నానం చేయడం వల్ల. అండ్ వర్ణిని అండ్ దాకినికి కూడా ఆకలి అనేది పుట్టుకొస్తుంది భయ్య. వాళ్ళిద్దరి ఆకలి తీర్చడానికి తన తలని నరుక్కొని ఆ రక్తంతో వాళ్ళిద్దరి కడుపు నింపుతూ ఈమె కూడా అదే రక్తం దాగి వాళ్ళిద్దరిని కాపాడుకుంటుంది భయ్య. ఇక్కడ తను చేసిన సాక్రిఫైస్ గురించి మనం తెలుసుకోవచ్చు భయ్య. ఇదంతా వదిలేసి మెయిన్ డీటెయిల్స్ లోకి వెళ్తే, ఈ ఫోటోలో చూసినట్టయితే ప్రియాంక గ్రీన్ కలర్ శారీలో ఉంది, కానీ ఈ డీటెయిల్ లో గమనించినట్టయితే రెడ్ కలర్ శారీలో ఉంది. అంటే ఈ థియరీ 100% నాకు కూడా అనిపించట్లేదు, కానీ జస్ట్ థియరీ ఏంటి అంటే పార్వతీదేవి గారు ఆ మందాకిని నదిలో స్నానం చేస్తున్నప్పుడు వర్ణిని అండ్ దాకిని అనే ఇద్దరు కూడా ఉన్నారు కదా, మేబీ ప్రియాంక చోప్రా తో పాటు ఇంకా ఇద్దరు ఎవరైనా ఉన్నారేమో, మేబీ అది ఇంకా రివీల్ చేయలేదేమో అని నా ఇంటెన్షన్ భయ్య. అంటే ఇది మళ్ళీ జస్ట్ థియరీనే, ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు భయ్య. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ లో గమనించినట్టయితే ఈ వానర సైన్యం అంతా కొండలాగా తయారై దానిపైన రాముడు నిల్చొని కుంభకర్ణుని చంపేటప్పుడు వేసే ఆ అస్త్రం ఏదైతే ఉందో ఆ అస్త్రాన్ని ఐంద్రస్త్రం అంటారు భయ్య. అంటే ఈ టీజర్ పుణ్యమాని నేను రామాయణం కూడా కొంచెం చదివాను భయ్య, దాని రిఫరెన్స్ తో చెప్తున్నా. ఇదో చిన్న డీటెయిల్ అంతే. ఇంకా ఈ ఇమేజ్ గమనించినట్టయితే ఇక్కడ మన మహేష్ బాబు గారు ఒక కోతిని కాపాడుతున్నట్టు చూపించారు భయ్య. నాకు తెలిసి దీనికంటే ముందే మహేష్ బాబు గారు ఈ సముద్రం అనేది ఏదో స్టంట్లు చేస్తూ దాటారు కావచ్చు, కానీ మధ్యలో మంకీ ఏదో ప్రాబ్లం వల్ల చిక్కుపోయింది కావచ్చు. అందుకే మీరు గమనించినట్టయితే ఈ రోపు ఇట్ సైడ్ నుంచి అట్ సైడ్ వరకు కట్టేసి ఉంది భయ్య. మేబీ ఆ కోతి కూడా మహేష్ బాబు గారితో వచ్చింది కావచ్చు, లేదా రామునికి హనుమంతుని లాగా ఈ కోతి మహేష్ బాబు గారితో ఉండొచ్చు. అండ్ ఇంకా ఈ డీటెయిల్ గమనించినట్టయితే సముద్రం మీద ఏదో లైట్నింగ్ పడినట్టు అనిపిస్తుంది భయ్య, కానీ ఈ లైట్నింగ్ ని రాముని బాణంతో లింక్ చేశారు భయ్య. మేబీ నాకు ఇదేదో టైం ట్రావెల్ కి అండ్ రాముని ఆ బాణం కి ఏమైనా లింక్ ఉందా అనేది తెలియదు భయ్య, కానీ చూస్తుంటే మాత్రం ఏమో లింక్ ఉన్నట్టే అనిపిస్తుంది.
చూద్దాం. కానీ చూస్తే మాత్రం ఏదో లింక్ ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఈ మూవీ గ్లోబ్ ట్రోటర్ అండ్ టైమ్ ట్రోటర్ అని చెప్పేశాడు కదా భయ్య. అండ్ ఫస్ట్ డీటెయిల్ చెప్పినట్టు ఒకవేళ కుంభ ఇంకా రుద్ర ఫ్రెండ్స్ అయితే మరి అసలు విలన్ ఎవరు అని అంటే నా థియరీ ప్రకారం వాళ్ళిద్దరు ఫ్రెండ్సే భయ్య. కానీ టైం ట్రావెల్ చేసి ఈ రామాయణ ఘట్టానికి వెళ్ళిన తర్వాత మేబీ రుద్ర అంటే మహేష్ బాబు గారు తనేంటో తెలుసుకొని కుంభ ఏం చేస్తున్నాడో రియలైజ్ అయిపోయి కుంభకి అపోజిట్ గా వెళ్తే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ చాలా బాగుంటది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్య. ఎందుకనంటే రాజమౌళి గారు ఎమోషన్స్ పండించడంలో చాలా దిట్ట కాబట్టి ఈ పాయింట్ లో నేను ఆలోచించిన భయ్య. అంటే నా థియరీ ఈ ప్రకారం ఉంది భయ్య. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా అంటే భయ్య, అంటే రాజమౌళి గారు రిలీజ్ చేసిన ఆ వీడియోలో ఎక్కడా గానీ నాకు మహేష్ బాబు గారు కుంభకి యాంటీగా ఉన్నట్టు మాత్రం ఏ లాజిక్ కనిపించలే భయ్య. కానీ మహేష్ బాబు గారు కుంభ కోసం అంత చేస్తున్నారు అన్న దానికి మాత్రం మేబీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అన్న పాయింటే తట్టింది, కానీ వేరే పాయింట్ అయితే నాకు తట్టలేదు. మేబీ నేను తప్పు కూడా అవ్వచ్చు, ఏదేమైనా నా థియరీ భయ్య. అండ్ ఇంకో ఎక్సైటింగ్ థాట్ ఉంది భయ్య, నిజం అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఇలా అయితే బాగుంటుందని అనిపించింది. ఏంటిదంటే మనం గమనించినట్టయితే ఈ రామాయణ ఘట్టంలో మహేష్ బాబు గారు కుంభాని పట్టుకొని అలా వెళ్తున్నారు భయ్య. వాట్ ఇఫ్ ఒకవేళ కుంభాని సపోర్ట్ చేస్తూ మహేష్ బాబు గారు రామునికి అపోజిట్ గా ఉంటే అంటే చెప్పలేం భయ్య. అంటే థాట్ అయితే ఎక్సైటింగ్ ఉంది కానీ అంటే అఫ్ కోర్స్ రామాయణంలో కుంభ మహేష్ బాబు గారి పార్ట్ చాలా చిన్నది కానీ థాట్ మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది భయ్య. అండ్ ఇంకా ఈ ఆస్ట్రోనాట్స్ డిఫరెంట్ వరల్డ్స్, ఈ ఐస్ మౌంటైన్ క్లైంబ్ చేయడం ఇవన్నీ ఆల్రెడీ వేరే యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పారు భయ్య. వాటి గురించి నేను మాట్లాడను. నేను గమనించిన ఈ డిఫరెంట్ డీటెయిల్స్ గురించి మాత్రమే నేను చెప్పిన భయ్య. మేమెన్ని థియరీలు చెప్పినా రాజమౌళి గారి థియరీ ఇంకో లెవెల్లో ఉంటుంది భయ్య. దాని గురించి వదిలేయండి. నేను చెప్పిన మూవీ డీటెయిల్స్ లో మీకే మూవీ డీటెయిల్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి భయ్య. అండ్ ప్లీజ్ ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ ఈ మూవీ డీటెయిల్స్ తెలవాలనుకున్న వాళ్ళకు దయచేసి షేర్ చేయండి భయ్య. నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది.